లేచేసావా? ఈరోజు ఏం డే? సండేకి ఇంకా 2 days టైం ఉంది. ఓకే, గెటప్ గెటప్ కమ్. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, మ్యాథ్స్ హోంవర్క్ బ్యాగ్లో పెట్టుకున్నావు కదా. టాబ్లెట్స్ ఉన్నాయి. ఎన్ని వేసుకోవాలి? లంచ్ అయిపోయిన తర్వాత స్మాల్ టాబ్లెట్ ఒకటి, బిగ్ టాబ్లెట్ ఒకటి. వెరీ గుడ్. బాటిల్లో నీళ్ళు లేకపోతే చిత్ర బాటిల్ తాగు, వేరే ఎక్కడ తాగదు. నేను 4 o'clock వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. ఈరోజు కూడా హాస్పిటల్కేనా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు? హార్లిక్స్ తాగు అంటే తాగవు కదా. తాగకపోతే మొన్న ప్రేయర్లో నీకు కళ్ళు తిరిగాయి కదా, అలాగే మళ్ళీ తిరుగుతాయి. డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంది. రేపటి నుంచి రోజు హార్లిక్స్ తాతాడు నాన్న. ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ వద్దు. సరే సరే, కావ్య గుడ్ గర్ల్ అయిపోయిందని చెప్పేస్తా. ఇంజెక్షన్ వదిలే. ఓకే, లేట్ అయిపోయింది, వెళ్ళు. ఓకే బాయ్ నాన్న. బాయ్. నాన్న 9 ఏళ్ళు అవుతుందేమో స్వాతి నాతో అని. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారు అని మొన్నే భయంగా మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నట్టుంది. అప్పుడే 8 ఏళ్ళు అయిపోయాయా? చెకప్కి మందులకి 500, వేరే టెస్ట్లు ఏమైనా చేస్తే ఇంకో 5, మొత్తం ఒక 1000 డ్రా చేసుకుంటే ఇంకో 20,000 ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే నీరసమే ఉంటుందిలే. 20 నిమిషాలు ఎండలో ప్రేయర్ చేస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈసారి తిండి దగ్గర మారంచిని చెప్తాను. కావ్యకేం కాదులే కానీ కథ మొదలుపెట్టు. ఏం రాద్దాం? జీవితం 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 ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో. కావ్యకి తినడానికి ఏదైనా తీసుకెళ్ళాలి. యాపిల్ యాపిల్ తీసుకెళ్దాం. కాన్సంట్రేట్. జీవితం 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 గురించి రాసేంత అనుభవం నాకుందా? పోనీ నాకు తెలిసిందే రాద్దాం. నాకు తెలిసింది మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? చదివేది వాళ్ళే అయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టే రాయాలి. అలా అయితే వాళ్ళ కథలే రాయాలి. కానీ ఎవరి కథ రాయాలి? చుట్టూ సరిగట్టిగా చూడు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత గొప్ప కాల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు.
హాయ్ అండి, కూర్చోండి కూర్చోండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి. నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. ఆ, మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు. ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు. మహా అయితే 4-5 lakhs. నానా ఇంజెక్షన్ లేదు కదా? లేదు నాన్న, మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది. ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నానా. నానా ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నాన్న కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి ఊహలు వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది. ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తామని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా, సారథి, అరే సారథి,
రేయ్ ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వాలు. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా, ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టానో ఆ కలంతోనే ముగించాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సారథి, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షల? అడ్వాన్సే అంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏం వద్దు సార్. 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరమైతే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టను కదా సార్. సారథి, నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకునిరా. ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే. లేచేసావా? ఈరోజు ఏం డే? ఈరోజు స్కూల్కి హాలిడేలే బంగారం. నువ్వు చిత్రింట్లో ఆడుకో, నేను పని చూసుకుని త్వరగా వచ్చేస్తాను. సరేనా? ఏంటి అయిపోయిందా? ఇంత త్వరగా ఎలాగయ్యా?
సరే, సార్ యుఎస్ వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. 1-2 నెలలు వచ్చేస్తారు. రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? 2 నెలల సార్, నాకు అంత టైం లేదు సార్. మీరు ఇప్పుడు ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. ఇప్పించడానికి దేవన 10-15 వేల, 5 లక్షలు. ఈ బిజినెస్ సంగతి నీకు తెలియదు కాదు సార్. అది ఎంతో ఆలోచించి విచారించి కానీ ఒక నిర్ణయానికి రాదు. నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అర్థం చేసుకుని నేను మాత్రం చేయగలిగేది ఏమీ లేదు సార్. అది నేను కూడా నెల జీతగాడిని మాత్రమే. అలా అనకండి సార్, నాకు వేరే దారి లేదు. సారథి, మరోసారి చెప్పించుకుని నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఫోన్ చేస్తానన్నానుగా, ఓపిక పట్టు. టీ కావాలా సార్? కొంచెం మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టు. సరే సార్. బాగున్నారా సార్? బాగానే ఉన్నాను రాజు. నీ కూతురు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. వస్తాను సార్. టోటలీ క్యూర్డ్ మిస్టర్ సారథి. రేపు నుంచి మీరు ఇంకా హాస్పిటల్కి రానక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. రాజకీయ కథ
కథలను సినిమాలకు, సినిమా గ్లామర్ ను రాజకీయాలకు వాడుకొని హిట్ కొట్టిన వాళ్ళు చరిత్రలో కొల్లలు. తాజాగా వీరిద్దరి అవినాభావ సంబంధాన్ని జీలకర్ర బెల్లంతో దృఢపరుస్తూ రాజధానిలో మరొక శుభకార్యం జరగనుంది. మాకజ్గిరి ఎంపీ నాగెళ్ల మధుసూదన్ రెడ్డి కుమార్తె రేణుకకు ప్రముఖ సినీ నిర్మాత మేకపాటి రమేష్ బాబు తనయుడు మేకపాటి రవికి ఈ రోజే పెళ్లి జరగనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రత్యేకంగా వేయించిన భారీ కళ్యాణ వేదికకు సీఎం, గవర్నర్ నరసింహన్, స్పీకర్ నవీన్ చంద్రతో పాటు ప్రముఖ చలనచిత్ర నాయకులు, నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. ఓ అష్రఫ్ అవునా? మంచిగా సాబ్ సబ్ ఖైరేత్ సార్. మీ దర్వాజా కానీ సామాన్ పెట్టేసిన. సరే సరే, ఒకటి వచ్చావు, చోటు రాలేదా? చుట్టూ సార్ ఆ బీమారే సార్. సరే సార్ స్టాప్. ఓ వెంకట గారు, హాయ్. హలో అండి. ఆఫీస్ నుంచి వస్తున్నారా? అవునండి. బాయ్ సార్. బాయ్. హాయ్. హాయ్. హలో సారథి గారు. హలో అండి. కావ్య ఏదండి? స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి రాగానే ఇంటికి పంపించండి. అలాగే. లేట్ అయింది. ఆఫీస్లో మీటింగ్లు. నాన్న కథ చెప్పు నాన్న. పడుకో తల్లి, 11 అవుతోంది. నువ్వు కథ చెప్తానే పనుకుంటాను. సరే, ఏ కథ చెప్పాలి? రాజు రాణి చీమ కథ. సరే. అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి ఉందంట. ఒకరోజు ఒక రాజు ఆ అడవికి వేటకెళ్ళాడంట. నాన్న, అడవిలోకి చీమల కాకులు దూరలేంది, రాజెలా దూరాడు? సరే, నాకు కుందేలు కథ చెప్పు. మరి చీమ కదా? వద్దు, నాకు కుందేలు కథనే చెప్పు. మరి నువ్వు మధ్యలో ఆపకూడదు, ముందే చెప్తున్నాను. సరే. ఒక అడవిలో ఓ కుందేలు ఉందంట. ఇది కూడా చీమల నుండి అడవేనా నాన్న? కాదురా, ఇది వేరే అడవి. ఇందులో కుందేళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ కథలో కూడా రాజు వేటకొస్తాడన్నా? అది వేరే కథ, ఇది వేరే కథ. ఈ అడవి కూడా చీమలు కాకులు దూరలేనంత చిన్నదా? నీ కథ చెప్పాలా వద్దా? సరే సరే చెప్పు. ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉందంట. అదొక రోజు చందమామను చూసిందంట. కలని ఇలని కనిపిన వారధులు, కలిమి లేమి కరిగిన సుధలు. ఫోన్ నట్టు సార్, ఈ ముస్టోడు తెచ్చాడు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అలాగే సార్.
నిమిషం బాబు. ఇది తీసుకుని 1000 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా.